అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వ్యవహారం మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేయగా రామ జన్మభూమి ట్రస్ట్ నుంచి ఇద్దరు కీలక వ్యక్తులు తమ పదవులకు రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. అయితే అసలు ఈ వ్యవహారంపై ఎవరూ రాజకీయ పరంగా మాట్లాడవద్దని, అసలు దోషులెవరో తొందరలోనే తేలుస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. విపక్షాలు మాత్రం యోగి సర్కార్ కావాలనే కొందరు పెద్దలను దాస్తోందనే ఆరోపణలు కొనసాగిస్తోంది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మెంబర్ల రాజీనామా. పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వద్దంటున్న సీఎం యోగి ఆదిత్యనాథ్. తొందరలోనే సిట్ దోషులను తేల్చుతుందంటూ ప్రకటన. एसआईटी की रिपोर्ट आई, तुरंत कार्रवाई प्रारंभ हो गई और मैं आश्वस्त करता हूं, जो मैंने कहा था दूध का दूध और पानी का पानी हम करके रहेंगे. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షించిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టులో తీవ్ర కలకలం రేగింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, మరో సభ్యుడు అనిల్ మిశ్రా తమ తమ పదవులకు రాజీనామా చేశారు. ఆలయానికి వచ్చే చందాలు, కానుకలను చోరీ చేయడం, వాటిని దారి మళ్లించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఊహించని రాజీనామాలతో అయోధ్య రామమందిర వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. రామమందిరం విరాళాల చోరీకి సంబంధించిన అంశంలో కొద్ది రోజులుగా తీవ్ర కలకలం రేగుతుంది. విపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఈ కేసులో దోషులను వదిలేది లేదని ప్రకటిస్తుంది. ఇందుకోసమే ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపించింది. సిట్ సమర్పించిన నివేదిక ఆధారంగా పోలీసులు అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొత్తం 8 మందిపై ఎఫ్ఐఆర్ పెట్టగా 2ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్, మెంబర్ అనిల్ మిశ్రాలపై ఒత్తిడి పెరిగింది. దీంతో చివరకు వారు తమ తమ పదవులను వదులుకోవాల్సి వచ్చింది. మరోవైపు రామాలయంలో విరాళాల చోరీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సిట్ సేకరించిన ప్రాథమిక సాక్ష్యాధారాల ప్రకారం ఈ లూటీతో ప్రత్యక్ష సంబంధం ఉన్న 8 మంది నిందితులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా నిందితులను కోర్టు ముందు ప్రవేశపెట్టేందుకు పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మొహరం పండుగ పురస్కరించుకుని కోర్టులకు సెలవు కావడం వల్ల శనివారం న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హిందూ భక్తులు అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఎదురు చూడటంతో అది సంపూర్ణంగా నిర్మితమైందని ఈ మధ్యనే ట్రస్ట్ ఘనంగా ప్రకటించింది. ఏళ్లకు ఏళ్లు జరిగిన వివాదం నేపథ్యంలో భవ్య రామాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ కోణంలో భక్తకోటి భారీ సంఖ్యలో ఇక్కడికి దర్శనాలకు వస్తూ ఉండగా విరాళాలు అదే స్థాయిలో వచ్చి పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆలయ నిధులను కొందరు అక్రమంగా దారి మళ్లించారన్న వార్త చాలా మందిలో కలవరం కలిగించింది. ట్రస్టులో అత్యున్నత బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉన్న చంపత్ రాయ్ వంటి వారు పదవుల నుంచి తప్పుకోవడం ఆలయ నిర్వహణ తీరుపై పలు ప్రశ్నలను లేవనెత్తుతుంది. ట్రస్ట్ పట్ల ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వానికి సవాలుగా మారింది.